వెల్కమ్ టు C5 టీవీ న్యూస్. వారాసిగూడ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా కొనసాగుతున్న బంద్ మరియు నిరసన కార్యక్రమాలకు సీతాఫల్మండి మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొని కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీతాఫల్మండి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షకు కూర్చున్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లకు పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ శ్రమజీవులైన సెంట్రింగ్ కార్మికులు మరియు కాంట్రాక్టర్ల డిమాండ్లు న్యాయమైనవని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల కుటుంబాల జీవనోపాధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. తమ ఉద్యమానికి మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించిన డాక్టర్ సామల హేమకు సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు మరియు కార్మికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనే చెప్పడం జరిగింది. వారికి ఉన్న న్యాయమైన డిమాండ్లకి సపోర్ట్ చేయమని చెప్పేసి యాదగిరి గారు మరియు సెంట్రింగ్ అసోసియేషన్ మెంబర్ అందరూ కూడా మా మద్దతు కోరడం జరిగింది. డెఫినెట్గా వారికి ఎల్లవేళలా సపోర్టివ్గా నిలబడతామన్న ఉద్దేశంతో ఈరోజు వారు ఏర్పాటు చేసిన ఈ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. వాస్తవానికి ఏదైతే వారు చేస్తున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది న్యాయబద్ధమైన డిమాండే. ప్రతి ఒక్క దగ్గర కూడా రేట్లన్నీ పెరుగుతున్న సందర్భంగా వీరికి పెంచకుండా తగ్గించే ప్రయత్నం చేయడం నిజంగా అన్యాయం. డెఫినెట్గా వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ఒక ఇంటి నిర్మాణం కోసం ఎంత కృషి చేస్తారో కింద గ్రౌండ్ స్థాయి నుంచి ఆ ఇల్లు పూర్తి స్థాయిగా అయ్యేంత వరకు వారి కృషి ఏదైతే ఉందో ఆ కృషిలో వాళ్ళ ఏమంటారు ఎంత అయితే వాళ్ళ చెమట ఉందో అంతే కూడా వాళ్ళ ప్రాణం కూడా ఉంది. అక్కడ దాంట్లో వాళ్ళ ప్రాణం కూడా లెక్క చేయకుండా కూడా కొన్ని సందర్భాలలో పైన ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు వాళ్ళు ఎక్కుతూ పనిచేస్తున్న క్రమంలో ఒక్కొక్క సందర్భంలో చేతులు కాళ్ళు అదే కాకుండా ప్రాణాలు కూడా పోయే సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. అయినా కూడా వారి పనిని వృత్తిని ఏమంటారు కరెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్న సందర్భంలో కూడా వారికి ప్రభుత్వం కానివ్వండి, ఎవరైతే పనిచ్చిన వాళ్ళు బిల్డర్లు కానివ్వండి, ఓనర్లు కానివ్వండి ఖచ్చితంగా అండగా నిలబడాలి. అండ్ వాళ్ళు ఏదైతే డిమాండ్లు ఈరోజు పెట్టినారో ఏదైతే బిల్డర్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు అయినప్పుడు 10 లక్షల రూపాయలు ఇవ్వడం అండ్ ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే 10 లక్షలు కాదు, వాళ్ళ ప్రాణానికి అసలు విలువ కట్టలేదు. కానీ అయినా కూడా వాళ్ళ కుటుంబాలుకి అండగా ఉండాలంటే ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తుంది దాన్ని బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు కన్సిడర్ చేసి వారికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఎవరైతే వ్యక్తులు మెంబర్షిప్ లేకపోయినా కూడా ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగితే వారిని కూడా కన్సిడర్ చేసి వారికి సపోర్ట్గా ఏదైనా అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే వారికి కూడా సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి కోరుతున్నాము. సో దానికంటే ముందు ఎవరైతే సెంట్రింగ్లో పనిచేసే వాళ్ళు మెంబర్షిప్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఏదైనా అవసరాలకి వచ్చినప్పుడు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు ఇలాంటి పని చేసినప్పుడు మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. దాని ద్వారా మనకు వచ్చే ఏదైనా కూడా ఏదైతే లబ్ధి ఉంటారో బెనిఫిట్స్ ఉంటారో అవి పొందడానికి అవకాశం ఉంటుంది.